హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మోనికా సింహ బ్లాగ్స్. చాలా రోజుల నుంచి నాకు తెలిసిన వాళ్ళు ఒక 5-6 మెంబర్స్ ఎబోనే అడుగుతున్నారండి, మళ్ళీ ఒకసారి క్యాప్స్ చేయడం చూపించవచ్చు కదా అని చెప్పేసి. మెయిన్ ఏంటంటే క్యాప్స్ వీడియో అనేది కరెక్ట్గా అబ్జర్వ్ చేసి చూస్తే పర్లేదండి. కొంచెం ఎక్కడైనా కొద్దిగా మిస్ అయినా కానీ మనకి ఇది ప్రిపేర్ చేయడం అనేది మొత్తం మిస్ అవుతుంది అనమాట. ఇక్కడ నేను 2 టైప్స్ చేశానండి. ఒక సైడ్ ఇట్లా రివర్స్ చేసుకుంటే ఏంటంటే సింపుల్గా ఉండేటట్టుగా ఇక్కడ 2 కలర్స్ యూస్ చేశాను అనమాట. నేను ఒకటి వచ్చేసి క్రీమ్ కలరు, ఒకటి క్రీమ్లోనే ఆరెంజ్ క్రీమ్ అనమాట. పైనుంచి కొంచెం ఫ్లేవర్ లాగా ప్రిపేర్ చేశాను ఒక సైడు, ఇంకో సైడు సింపుల్గా ఉండేట్టుగా ప్రిపేర్ చేశాను. మనం 2 సైడ్లు కావాలంటే 2 సైడ్లు పెట్టుకోవచ్చు. ఇది నేను చిన్న పాపకి అంటే 5 years వరకు యూస్ చేసుకోవచ్చు అండి. క్యాప్ వచ్చేసేసి ఎవరికైనా కావాలన్నా కానీ ఆర్డర్ ఇవ్వచ్చు, ప్రిపేర్ చేసి ఇస్తాను నేను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను వాట్సాప్ నెంబరు ఇస్తాను. కావాలనుకుంటే ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు, ప్రిపేర్ చేసి ఇస్తానండి. మెయిన్ ఏంటంటే ఇప్పుడు థ్రెడ్లు దొరకడం అనేది చాలా కష్టమైపోయింది. ఇక్కడ నేను నార్మల్ చిన్నగా ఉండే థ్రెడ్తో ప్రిపేర్ చేశాను అనమాట. ఈ క్యాప్స్ వచ్చేసి మనకి మందపు అంటే కొంచెం లావుగా ఉండే థ్రెడ్స్ ఉంటాయి, అవి కొంచెం కాస్ట్ ఎక్కువ పడతాయి. అంతేకాకుండా చాలా గట్టిగా ఉంటాయి అనమాట. ఇవి వచ్చేసి మెత్తగా ఉంటాయి. చలికాలం అనే కాకుండా ఎండాకాలంలో కూడా పెట్టుకోవచ్చు అండి. హెయిర్ అది పైకి లేవకుండా లేదా స్టైల్గా ఏదైనా డ్రెస్కి కాంబినేషన్గా క్యాప్లు పెట్టేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను వచ్చేసి నార్మల్ రింగ్ తీసుకున్నాను. ఇది చిన్న పిల్లలకి ప్రిపేర్ చేస్తాను కాబట్టి చిన్న రింగ్ అండి ఇది. నెక్స్ట్ ఉక్ అండ్ నీడిల్. ఈ థ్రెడ్ వచ్చేసి నేను 2 కలర్స్ అండ్ ఆరెంజ్ అండ్ లైట్ క్రీమ్ కలర్ తీసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి లాక్ చేసుకోవాలన్నమాట. థ్రెడ్ వచ్చేసి ఇక్కడ మీరు చూసారు కదా ఎంత సన్నగా ఉందో థ్రెడ్ వచ్చేసి. దీంతో ప్రిపేర్ చేయడము కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ చాలా స్మూత్గా ఉంటుందండి క్యాప్ వచ్చేసేసి. ఈ థ్రెడ్ వచ్చేసేసి నాకు ఒక్కొక్క థ్రెడ్ వచ్చేసేసి మన ఏరియాని బట్టి ఉంటుంది రేట్ వచ్చేసేసి. ఇక్కడ ఫస్ట్ నేను లాక్ చూపిస్తాను చూడండి, మళ్ళీ థ్రెడ్ గురించి చెప్తాను. ఇక్కడ థ్రెడ్ ఫస్ట్ లాక్ వేసుకోవాలండి. ఫస్ట్ స్టార్టింగ్లో లాక్ వేసుకోవాలన్నమాట. ఈ విధంగా సెంటర్ నుంచి తీసుకోవాలి. సెంటర్ నుంచి తీసుకొని ఈ విధంగా లూజ్ ముడి అనమాట. మనం ఎప్పుడంటే అప్పుడు ఊడ తీసుకుంటే వచ్చేటట్టుగా ఇలా సెంటర్లో లాక్ చేసుకోవాలి. ఇక సెంటర్లో ఉక్కు ఉంటుంది కదా, ఈ ఉక్కుకి లాక్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా లాక్ చేసేసుకోవాలి ఉక్కుకి అనేది. లాక్ చేసుకుంటే ఏంటంటే మనకి స్టార్టింగ్ పాయింట్ నుంచి ఈజీగా అల్లిక అనేది ఈజీగా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను లోపలికి థ్రెడ్ తీసుకొని లోపల నుంచి మన రైట్ హ్యాండ్ కానించి లెఫ్ట్ హ్యాండ్కి ఫోల్డ్ చేసుకోవాలి థ్రెడ్. కరెక్ట్గా చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇక్కడ నేను వీడియో అంతా స్లోగానే చూపించానండి, అర్థం కావాలని చెప్పేసి. నెక్స్ట్ మొత్తం క్యాప్ అల్లేదు, మొత్తం చూపించలేదు. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రము కంపల్సరీ చూడాల్సిన పాయింట్స్ మాత్రమే చూపించాను ఈ వీడియోలో. నేను వీడియో చేయకపోవడానికి కారణం ఇదేనండి, ఎక్కువ లెంతీగా ఉంటుంది వీడియో. చాలామంది ఇష్టపడరు అనమాట ఇంత ఎక్కువ లెంతీ ఉండడము. మనం ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపించవచ్చు వీడియోని, కాకపోతే ఏంటంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తే కొన్ని మిస్ అవుతూ ఉంటారు. మనకి ఇక్కడ ఒక్కటి మిస్ అయినా కానీ అంటే ఒక్క పెగ్, వీటిని పెగ్స్ అంటారు, PEG పెగ్స్ అంటారు. వీటికి పిన్స్ ఉన్నాయి కదా పైన, వీటిని పెగ్స్ అంటారనమాట. ఇది ఒక్కటి మిస్ అయినా కానీ మనకి క్యాప్ మొత్తం వేస్ట్ అయిపోయినట్టేనండి. ఇంకా ఆ లుక్ అనేది అది అస్సలు రాదనమాట. అంతేకాకుండా ఇక్కడ నేను ఒక రో కంప్లీట్ అయింది కదా, ఇంకా సెకండ్ రో కంప్లీట్ చేసడానికి ఫస్ట్ రో మనం కంప్లీట్ చేసిన రో అనేది మొత్తం కిందికి అనుకోవాలి. కిందికి అనుకొని సెకండ్ రో అనేది స్టార్ట్ చేయాలన్నమాట. ఫస్ట్ రో కిందికి అనుకున్న తర్వాత ఈ రో నుంచి పై రోకి ఉల్టా చేస్తాము. ఇక్కడ మీకు చూస్తుంటే అర్థమవుతుంది, చెప్పేదానికంటే ఇది బాగా చూస్తేనే అర్థమవుతుందండి. నార్మల్గా ఇలా క్యాప్స్ ఇవి ప్రిపేర్ చేయాలని చాలామందికి ఉంటుంది. నార్మల్గా క్యాప్స్ ప్రిపేర్ చేసే నీడిల్స్ సపరేట్ ఉంటాయి కదా, వాటితో ప్రిపేర్ చేయడం అనేది అందరికీ సాధ్యమైనంత పని కాదండి. అంటే ప్రిపేర్ చేయడం అంటే మనం ప్రాక్టీస్ చేస్తే ఈజీ కావచ్చు, కానీ చాలామందికి అంత ఓపిక అంత అనేది ఉండదు కదా. దీంతోనైతే మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. క్యాప్స్ అనేది మనం ఒక్కసారి కొని పెట్టుకున్నాం అనుకోండి, ఈ కిట్ అనేది మనం క్యాప్స్ అనే కాదు, స్వెటర్స్ కానీ అలాగే మ్యాట్స్, మనం డోర్ మ్యాట్స్ ఉంటాయి కదా అవి ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మామూలుగా స్ట్రగ్స్ వేసుకుంటూ ఉంటాం కదా డ్రెస్ల మీద, అలాంటి స్ట్రగ్స్ కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను ప్రిపేర్ చేసే క్యాప్ వచ్చేసి అప్పుడే పుట్టిన బేబీ కానించి ఒక 5 years వరకు ఈజీగా ఆరాంగా వాడుకోవచ్చు.
మనకి ఎంత అంటే అంత సాగుతుందనమాట క్యాప్ వచ్చేసేసి. మనం సన్న థ్రెడ్తో మనం ప్రిపేర్ చేస్తే ఉండే బెనిఫిట్ ఏంటంటే మన క్యాప్ అనేది బాగా ఎంత అంటే అంత స్పంజీగా అంటే ఎక్కువగా సాగుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ ఫస్ట్ రో అండ్ సెకండ్ రో కంప్లీట్ అయిపోయింది కదా. ఇక్కడ ఉల్టా చేస్తున్నాను చూడండి, కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. వీటి లోపల కొంచెం లైట్గా గ్యాప్ ఇస్తారనమాట ఈ పెగ్స్కి. ఈ పెగ్స్ లోపల నుంచి తీసి పైకి వేసుకోవాలి థ్రెడ్ అనేది. ఇక్కడ నేను ఒక్క మోడలే చూపిస్తున్నానండి, ఆల్రెడీ నేను పాత వీడియోలో చూపించాను. ఇది వచ్చేసేసి ఒక్క రకమైన ప్యాటర్న్ అనమాట, ఒకే రకం, చాలా ఈజీగా ఉంటుంది ఈ ప్యాటర్న్ వచ్చేసేసి. ఇంకా డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా ఉంటాయండి, నేను నెక్స్ట్ వీడియోలో చూపించడానికి చూస్తాను డిఫరెంట్ ప్యాటర్న్స్. ఎందుకంటే ఎక్కువ లెంత్ ఉంటుంది కదా, ఎక్కువ చూడటానికి ఇష్టపడుతున్నారు ఈ వీడియోని అనుకుంటే మాత్రం కంపల్సరీ చేస్తాను. ఒక 1000 మెంబర్స్ అలా చూస్తే మాత్రము కంపల్సరీ ఇంకా నెక్స్ట్ వీడియోస్ చూపిస్తానండి. ఒకవేళ మీకు ఇలాంటి క్యాప్స్ కావాలి, మేము తీసుకోవాలి అనుకుంటే మాత్రము మీరు కంపల్సరీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఏంటంటే ఇక్కడ నేను ప్రిపేర్ చేసే నార్మల్గా క్యాప్స్ వచ్చేసి ఒక్క లేయర్లోనే ప్రిపేర్ చేస్తారు. ఇక్కడ నేను వచ్చేసి డబల్ లేయర్లో ప్రిపేర్ చేస్తాను అనమాట. క్యాప్స్ వచ్చేసి సింగిల్ లేయర్ అంటే మనకి చాలా పలుచగా వస్తుందని చెప్పేసి నేను డబల్ లేయర్లో ప్రిపేర్ చేస్తాను. మనకి టైం అనేది లాంగ్ టైం, మనం ఎన్ని ఇయర్స్ అయినా వాడుకోవచ్చు అండి. అన్ని ఇయర్స్ అనే కాదు, మనం ఒక్కసారి బేబీకి ఒక 5 years వచ్చేంత వరకు వాడిన తర్వాత కూడా మనం మళ్ళీ అది యూజ్ చేసుకోవచ్చు. మనం ఖరాబ్ అయిపోయింది లేదా తెగిపోయింది లేదా ఎక్కడన్నా ఇలా మిస్ అయ్యాయి అనేది ఏమీ ఉండదండి. మనం లాంగ్ టైం అనేది వస్తుందన్నమాట. ఈ క్యాప్స్ అనేది మనం ఎన్ని రోజులైనా ఒక్కసారి మనం ఈ ప్రిపేర్ చేయించుకున్నాము లేదా చేసుకున్నాము అంటే ఎన్ని రోజులైనా అంటే వాడి మనకి విసుగు పుట్టాలి, కానీ క్యాప్ అనేది ఎలాంటి డ్యామేజ్ కానీ లేదా ఈ పోగులు ఊడిపోవడము లేదా కలర్ షేడ్ కావడం ఇలాంటిది అనేది అస్సలు ఉండదన్నమాట. అంతేకాకుండా ఈ థ్రెడ్ అనేది కొంచెం షైనీగా కూడా ఉంటుందన్నమాట. క్యాప్స్ ప్రిపేర్ చేసేది కొంచెం షైనీగా ఉంటుంది. ఇక్కడ ముందు వచ్చేసేసి ఒక 5 rows అట్లా చూపిస్తానండి మీకు కంటిన్యూస్గా, తర్వాతకి మళ్ళీ స్కిప్ చేసి మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ ఫస్ట్ రో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఫస్ట్ రో మొత్తం రౌండ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి సెకండ్ రో మళ్ళీ ఫస్ట్ రో కిందికి అనుకొని సెకండ్ రో ఫిల్ చేసుకుంటాం కదా. మళ్ళీ సెకండ్ రో మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ రో అంతా కిందికి అనుకున్న తర్వాత థర్డ్ రో ఫిల్ చేసుకోవాలన్నమాట. దీనికి టైం అనేది కంపల్సరీ పట్టుద్ది. ఈజీగా ఇలా చేస్తే అలా అయిపోద్దని మాత్రం నేను చెప్పనండి, ఓపిక్గా చేసుకోవాలి. ఏదైనా కానీ ఓపిక్గా చేసుకుంటేనే దాని ఫలితం అనేది చాలా బాగా ఉంటుంది కదా. ఇక్కడ మీరు చూసారు కదా, నేను మధ్యలో ఒకటి స్కిప్ చేశానమాట. ఇది ఇలానే వదిలేసామనుకోండి క్యాప్ అనేది మనకి పర్ఫెక్ట్గా రెడీ కాదు. అక్కడ ఒక్క లేయర్ స్కిప్ అయినా కానీ చాలా క్లారిటీగా కనిపిస్తుంది అనమాట. అది స్కిప్ అయినట్టుగా మనం ఆ లేయర్ కూడా స్కిప్ కాకుండా చూసుకొని కరెక్ట్గా ఫిల్ చేసుకోవాలన్నమాట థ్రెడ్ అనేది. అది మెయిన్, జాగ్రత్తగా మనం దీని మీదనే కాన్సన్ట్రేషన్ అంతా దీని మీదనే పెట్టి చేసుకోవాలి. ఒకవేళ మాకు అలవాటైంది ఒక 10-15 క్యాప్స్ ప్రిపేర్ చేసాము అనుకుంటే అలవాటైపోతుంది ఈజీగా. ఇప్పుడు నేను అనుకోండి ఈజీగా ప్రిపేర్ చేయగలుగుతాను అనమాట. ఒకవేళ ఒకటి స్కిప్ అయినా కానీ అది చూసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకొని మళ్ళీ చేసుకోగలుగుతాను. లేదా ఫస్ట్ ఆర్ సెకండ్ టైం ప్రిపేర్ చేస్తున్నాము అనుకోండి, ఆ థ్రెడ్ ఒకవేళ స్కిప్ అయింది అనుకోండి మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనమాట. ఇక్కడ నేను సెకండ్ ఎలా ప్రిపేర్ చేసుకున్నానో థర్డ్ రో కూడా అలానే వేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను మొత్తం వచ్చేసేసి 25 rows వేసుకున్నాను అనమాట ఈ కలర్ తోటి. అంటే చిన్న పిల్లలకి ఏంటంటే తలకాయ చాలా చిన్నగా ఉంటుంది కదా, ఎక్కువ రోస్ అవసరం ఉండదన్నమాట. పెద్దవాళ్ళకి రోస్ పెరుగుతూ ఉంటాయన్నమాట. రోస్ అండ్ ఈ పెగ్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ నేను 31 pegs తీసుకున్నానండి. స్టాండ్ వచ్చేసేసి ఇదైతే మనకి చిన్నపిల్లలకు వస్తుందన్నమాట. అంటే చిన్నపిల్లలకంటే కొంచెం తల అనేది కొంచెం పెద్దగా ఉండాలి, లేదు ఇంకా చిన్నగా ఉంది బాగా అంటే మన అరచేతిలో పెట్టుకుంటే పట్టేటట్టు ఉంది అన్నట్టయితే ఇంకా చిన్నది ఉంటుందన్నమాట. 21ది అదే అలాగే 11 కూడా ఉంటుంది. ఇక్కడ వచ్చేసేసి నేను ఫస్ట్ ఒక 3 layers వేసేసుకుంటాను. మనం ఈ మొత్తం ప్రాసెస్ అంతా ఒకే విధంగా ఉంటుందన్నమాట. ఒకే యాస్టీస్ ఇక్కడ మనం ఒకే ప్యాటర్న్ యూజ్ చేస్తున్నాం అనమాట. సింపుల్ ప్యాటర్న్ ఇది అనేది నేర్చుకునే వాళ్ళకి మాత్రం ప్రతి ఒక్కరికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ రోజుకి థ్రెడ్ వేయడం కూడా మనం జాగ్రత్తగా రైట్ నుంచి లెఫ్ట్కి వచ్చేటట్టుగా వేసుకోవాలన్నమాట. లెఫ్ట్ నుంచి రైట్కి వచ్చేటట్టుగా వేసుకుంటే మనకి డిఫరెంట్ టైప్స్ వస్తుందన్నమాట. ప్యాటర్న్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది.
ఆ డిఫరెంట్ ప్యాటర్న్స్కి ఈ పెగ్స్ అనేది మనం ఈ థ్రెడ్ చుట్టుకోవడము కానీ లేదా అల్లిక డిఫరెంట్గా ఉంటుంది. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోస్లలో డిఫరెంట్ ప్యాటర్న్స్ పెడతాను. మనం థ్రెడ్ వచ్చేసేసి థ్రెడ్ కూడా రేట్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయండి. ఏరియాని బట్టి థ్రెడ్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఈ థ్రెడ్ వచ్చేసి ఫస్ట్లో వచ్చేసి నాకు వచ్చేసి 50 రూపీస్ పడేదన్నమాట. ఒక రో వచ్చేసి సపరేట్ అమ్ముతారు, 50 రూపీస్ పడేది. ఇప్పుడు రేట్స్ చాలా పెరిగాయండి. తర్వాత వచ్చేసి 80 రూపీస్ పెట్టి కొన్నాను, ఇప్పుడు వచ్చేసి 100 రూపీస్ పడుతుంది అనమాట. ఏరియాని బట్టి రేట్స్ ఉంటాయి. కొన్ని ఏరియాలో చాలా తక్కువగా ఉంటాయి, కొన్ని ఏరియాలలో రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఏరియాని బట్టి కూడా రేట్స్ ఉంటాయండి థ్రెడ్స్కి. మనం మామూలుగా కేజీ లెక్క తీసుకోవాలి అనుకుంటే ఫస్ట్లో వచ్చేసి నాకు 700 800 అట్లా పడేదండి. ఒక పావు కేజీ వచ్చేసేసి అంటే 250 గ్రామ్స్ వచ్చేసేసి 750 850 అట్లా పడేదన్నమాట. ఇప్పుడు వచ్చేసి 1000 హెబో పడుతుంది. మనం కేజీ చొప్పున కావాలన్నా తీసుకోవచ్చు, లేదా సపరేట్ రోస్ చొప్పున కావాలన్నా తీసుకోవచ్చు. ఇలా రోస్ తీసుకుంటే ఏంటంటే మనకి డబల్ షేడ్ కలర్స్ అలా ఎక్కువ ఆప్షనల్ అనేది ఉండదు. మనం అలాగే కేజీల చొప్పున తీసుకున్నాం అనుకోండి, కలర్స్లలో ఎక్కువ ఆప్షనల్స్ అనేది ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఎవరైనా నాకు ప్రిపేర్ చేయమని చెప్తేనే నేను థ్రెడ్స్ తెచ్చుకుంటాను. ముందే తెచ్చిపెట్టుకోవడము అలా వేస్ట్ అని చెప్పేసి ముందుగా తెచ్చిపెట్టుకోవడం అనేది చేయను అనమాట. దాన్ని బట్టి కూడా రేట్ అనేది అటు ఇటు అవుతూ ఉంటుంది. ఇక్కడ ఈ విధంగా నేను మొత్తము అల్లేసుకున్నానండి. అల్లుకున్న తర్వాత ముందుగా ఏంటంటే థ్రెడ్ అనేది ఒకసారి లాక్ వేసేసుకుంటున్నాను. ఇక్కడ మీకు చూపిస్తున్నాను. థ్రెడ్ లాక్ వేసుకోవడం కూడా మనకి పూలు మాల అల్లుకుంటాం కదా, ఆ విధంగా లాక్ వేసుకోవాలన్నమాట. స్టార్టింగ్ పాయింట్ని ఓపెన్ చేసి తీసేసుకొని థ్రెడ్ మొత్తం లాక్ వేసేసుకున్నాను అనమాట. ఇది ఫస్ట్ ఏంటంటే ఒక లేయర్ వేస్తే ఇలా పల్చగా ఉంటుందన్నమాట. నార్మల్గా పెట్టుకోవడానికి ఓకే, కానీ చలికాలంలో ఆ టైంలో అయితే ఇది పనికిరాదు. నార్మల్గా ఎండాకాలంలో హెయిర్ అది పైకి లేవకుండా అలా పెట్టుకోవడానికి ఫ్యాషన్కి బాగుంటుంది. ఇక్కడ నేను వచ్చేసి మొత్తం మీకు చూపిస్తున్నానండి. ఎన్ని రోజు ఇక్కడ నేను అల్లాను అని చెప్పేసి చూపిస్తున్నాను. ఇక్కడ మొత్తం వచ్చేసేసి మనము 25 అల్లామన్నమాట. 25 అల్లిన తర్వాత కలర్ షేడ్ వేరే కలర్కి వెళ్ళిపోయాము. మనము ఇక్కడ నేను వచ్చేసేసి 2 in 1కి అల్లాను. ఇక్కడ 2 కలర్స్ యాడ్ చేశాను అనమాట. మనం డబల్ షేడ్ కలర్ తెచ్చుకున్నా కానీ ప్యాటర్న్స్ అనేది చాలా బాగుంటుంది. నేను ఇంతకుముందు వీడియోలో వచ్చేసేసి సన్న థ్రెడ్ తోటి డబల్ షేడ్ కలరే, అలాగే లడ్డు థ్రెడ్ వచ్చేసి డబల్ షేడ్ కలరే అల్లి చూపించానండి. 2 క్యాప్స్ అల్లి చూపించాను అనమాట. లడ్డుది అంటే మందంగా ఉండేది అల్లితే ఏంటంటే థిక్నెస్ అంటే మందంగా ఉంటుంది. అది చలికాలంలో వాడడానికి చాలా బాగుంటుంది అనమాట నార్మల్ టైంలో కంటే. ఈ విధంగా సన్నని థ్రెడ్తో అల్లితే ఏంటంటే నార్మల్గా డ్రెస్ల మీదకి డిజైన్ చేసుకుంటుంటారుగా హ్యాట్స్, అలా కూడా డిజైన్ చేసుకోవడానికి వాటికి చాలా బాగుంటుందన్నమాట. మనకి గట్టిగా లేకుండా చాలా స్మూత్గా ఉంటుంది. ఈ క్యాప్ పెట్టుకుంటుంటే పెట్టుకున్నట్టు కూడా తెలియదు అనమాట. చాలా స్మూత్గా ఉంటుంది క్యాప్ వచ్చేసేసి. మనం చాలామంది ఏంటంటే చలికాలంలోనే పెట్టుకోవాలి ఇలాంటి క్యాప్స్ అని అనుకుంటుంటారు. అలా ఏమీ కాదండి. ఏ కాలంలో అయినా సరే నార్మల్గా డ్రెస్ మీదకి ఫ్యాషన్గా ఇప్పుడు చేయించుకుంటూనే ఉన్నారనమాట. నేను దాదాపుగా ఒక 10 క్యాప్స్ వరకు ప్రిపేర్ చేశాను. అంటే పెద్దవి చిన్నవి అన్ని కలిపి ఒక 10 క్యాప్స్ వరకు ప్రిపేర్ చేశాను అనమాట. ఒకే మోడల్వి కాదు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాప్సే కాదండి, హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, నార్మల్గా బేబీస్కి ఇట్లా పెడుతూ ఉంటాం కదా చిన్న హెయిర్ బ్యాండ్స్, అవి కూడా ప్రిపేర్ చేశాను అనమాట. ఈ విధంగా వీటితో ప్రిపేర్ చేస్తే ఏంటంటే లాంగ్ టైం వాటికంటే క్లాత్ ఏంటంటే కలర్ షేడ్ కావడం అలా జరుగుతూ ఉంటుంది, ఎలాస్టిక్ సాగిపోవడము అలా జరుగుతూ ఉంటుంది కదా. వీటితో ప్రిపేర్ చేయడం వల్ల ఏంటంటే ఈ టైం అనేది చాలా రోజులు ఉంటుందన్నమాట. మనకి ఎక్కువ సాగిపోతే పడేయడం అలా ఉండదు, చాలా లాంగ్ లైఫ్ అనేది వస్తుందన్నమాట. అందుకనే చాలా బాగుంటుంది. వీటితో ప్రిపేర్ చేసుకున్నా కానీ హెడ్ పెట్టుకున్నా కానీ మనకి కంఫర్టబుల్గా ఉంటుంది. ఓ పక్కన లాగేయడము అలా లేకుండా కంఫర్టబుల్గా ఉంటుంది. నార్మల్గా హెయిర్ బ్యాండ్స్ కానీ హెయిర్ క్లిప్స్ కానీ ఇట్లా హెయిర్ పైకి లేవకుండా బయట నుంచి తీసుకొని పెట్టుకుంటాం కదా, అవి ఎక్కువసేపు ఉంచుకోలేము కదా. ఇది మనం ఒకసారి హెయిర్ బ్యాండ్ వేసేసుకున్నాం అనుకోండి, ఎంతసేపు ఉంచుకున్నా కానీ మనకి తల్లో ఉంచుకున్నట్టే తెలియదు అనమాట. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. పెద్దవాళ్ళకనే కాదు చిన్నపిల్లలకు కూడా చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ నేను మొత్తం వచ్చేసేసి ఇక్కడ 2 క్యాప్స్కి వచ్చేసేసి థ్రెడ్ నేను ఈ 2 రోల్స్ తీసుకున్నాను. 2 రోల్స్ వచ్చేసేసి నాకు 100 రూపీస్ పడ్డాయండి. అంతేకాకుండా నాకు ప్రిపేర్ చేయడానికి టైం వచ్చేసేసి ఒక 2.5 3 days పట్టిందనమాట.
అంటే స్లోగా ఇంట్లో పని చూసుకుంటూ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. లేదా ఓన్లీ క్యాప్స్ మాత్రమే, ఎటువంటి పని లేకుండా క్యాప్ మాత్రమే ప్రిపేర్ చేసుకున్నాము, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంప్లీట్ చేసేసేయచ్చు అండి ఒక క్యాపు. అంటే ఎటువంటి సైడ్ అంటే పక్కన పనులేమి పెట్టకుండా ఓన్లీ క్యాప్ మాత్రమే ప్రిపేర్ చేస్తూ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్యాప్ మీద మాత్రమే కూర్చుంటే ఏంటంటే మనం ఒక రోజులో ఒక క్యాప్ అనేది ప్రిపేర్ చేసేయచ్చు అనమాట. నేను బయట పనులు చూసుకుంటూ నేను ఇంట్లో క్యాప్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటాను. అలా కాసేపు ఇంట్లో పనులు అలా బయట పనులు అవి చూసుకుంటూ ప్రిపేర్ చేస్తాను కాబట్టి నాకు ఒక 2 or 3 days అలా పడుతుందన్నమాట. ఒకవేళ బయట మీరు ఎవరైనా బుక్ చేసుకోవాలి, ప్రిపేర్ చేయించుకోవాలి అనుకుంటున్నాము అనుకుంటే మీకు 1 or 2 daysలలో డెలివరీ ఇచ్చేస్తానండి. ఎక్కువ టైం అయితే తీసుకోను అనమాట. నేను ఇంకా నార్మల్గా ఇంట్లో ప్రిపేర్ చేసేటప్పుడు కూడా ఎవరైనా మాకు ఎన్ని రోజులైనా పర్లేదు నిదానంగానే ఒక 1 weekలో ప్రిపేర్ చేసి అంటే అలా ఇంట్లో బయట పనులు చూసుకుంటూ ప్రిపేర్ చేస్తూ ఉంటాను. అర్జెంటుగా కావాలన్నప్పుడు కూడా ఇచ్చానండి. 1 dayలో డెలివరీ ఇచ్చాను కూడా క్యాబ్స్. ఇలా ఈజీగా మనం ఇలా డెలివరీ అనే కాదు కానీ మనం ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఖాళీగా ఉన్న టైంలో మనం ఏదో ఒక పనికి ప్రిపేర్ ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట. సైడ్ ఇన్కమ్ వస్తూ ఉంటుంది కదా. అంత ఇంత అమౌంట్ 100లు, 1000 వస్తాయని మాత్రం నేను చెప్పనండి. ఒక 100 రూపీస్ వచ్చినా కానీ మన చేతితో మన ప్రిపేర్ చేసిన క్యాప్స్తో మనం కష్టపడ్డాం కదా, ఆ మనీ చాలా ఫీలింగ్ ఉంటుంది. ఇలా క్యాప్స్ అనే కాకుండా నెక్స్ట్ మనం ఇంట్లో మనం ఎలా స్టిచ్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను. నార్మల్గా ఈ విధంగా క్యాప్స్ బయట సేల్ చేసేది వచ్చేసి నేను నార్మల్గా టెంపుల్స్ కాడ కానీ షాపింగ్ మాల్స్లలో చాలా రేట్స్ ఉన్నాయి. ఈ టెంపుల్స్ కాడ అడిగితే వచ్చేసేసి ఒక్కొక్క క్యాప్ వచ్చేసేసి 200-300 ఎబోనే ఉంది. కాకపోతే ఇంత క్వాలిటీ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దండి మనం క్యాప్స్లలో. ఎందుకంటే అవి నార్మల్గా ఉంటాయి క్యాప్స్, చాలా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అవి చాలా తక్కువ రేటు ఉన్నా కానీ క్వాలిటీ పరంగా కూడా అంతే చీప్గా ఉంటాయి అనమాట. ఇక్కడ నేను ఒక థ్రెడ్ కంప్లీట్ అయిపోయింది, అది కట్ చేసేసుకొని నెక్స్ట్ సెకండ్ థ్రెడ్ వచ్చేసి కంటిన్యూ చేస్తున్నాను. ఇక్కడ నేను 2 థ్రెడ్లు ఒకేసారి అల్లుతున్నాను. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, 2 థ్రెడ్లు ఒకేసారి అల్లుతున్నాను అనమాట. మనం ఇక్కడ ముడి వేయాల్సిన పని ఏమీ ఉండదండి. అమ్మ ముడి వేయట్లేమే లేకపోతే ఏమన్నా జారిపోతుందా అని ఏమీ అవసరం లేదు డౌట్స్. ఇక్కడ నేను ఒక రౌండ్ మొత్తం చుట్టిన తర్వాత థ్రెడ్ అనేది కట్ చేసుకుంటా అనమాట. ఇక్కడ ఒక రౌండ్ మొత్తం ఈ విధంగా చుట్టుకుంటే ఏంటంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది థ్రెడ్. మనం ఈ అల్లికలో అనేది ఫుల్ స్ట్రాంగ్ ఉంటుందండి, అది గ్యారంటీ నేను ఇస్తాను. ఏంటంటే ఒకవేళ పిల్లలు ఏదైనా సరదాగా ఒక దగ్గర థ్రెడ్ కట్ చేశారనుకోండి, మొత్తం ఈజీగా థ్రెడ్ అంతా ఊడిపోతుందా అంటే అస్సలు ఊడిపోదండి. నార్మల్ నీడిల్తో చేస్తే మాత్రము గ్యారంటీ చెప్పలేం, కానీ నేను ఈ విధంగా ఫిల్ చేసి చూశాను ఆల్రెడీ. థ్రెడ్ అనేది ఎక్కడ లీక్ కాకుండా ఉంటుందన్నమాట. ఇక్కడ ఫస్ట్ మనం ఫిల్ చేసుకున్నాం కదా, ఇది అనేది రివర్స్ చేసేసుకుంటున్నాను. మొత్తం ఒకే ప్యాటర్న్ అండి. మనం ఏ ప్యాటర్న్ కావాలనుకుంటే ఆ ప్యాటర్న్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను సింపుల్ ప్యాటర్న్ మధ్యలో ఒకటి స్కిప్ చేశాను, మీరు అబ్జర్వ్ చేశారో లేదో. అది నెక్స్ట్ వచ్చేసేసి రౌండ్ ఫిల్ చేసేసుకోవాలి. మనం ఇలా స్కిప్ చేసినా కానీ ఫిల్ చేసుకోవడానికి ఈజీగా ఐడియా అనేది ఉండాలండి. ఐడియా లేకుండా మనము కళ్ళు మూసుకొని చేసేస్తున్నాము అంటే అది కుదరదు. మనం ఒకవేళ మధ్యలో ఎక్కడైనా స్కిప్ చేసుకున్నా కానీ దాన్ని కవర్ చేసేసుకోవాలన్నమాట. అంటే కవర్ చేసుకోవడం అంటే స్కిప్ చేసింది వదిలేయమని కాదు, అది వదిలేసినా కానీ మళ్ళీ స్కిప్ చేసుకుంది మళ్ళీ రివర్స్ చేసుకొని కూడా స్కిప్ చేసుకోగలగాలి ఈజీగా. అలా అయితేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసేసి నేను మనము ఇంట్లో స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోగలగవచ్చు అనే ఈజీ వే చూపిస్తానండి. బ్లౌజెస్ కానీ లేదా పెట్కోట్స్ కానీ, అది శారీ పెట్కోట్స్ ఉంటాయి కదా అవి కానీ, డ్రెస్సెస్ కానీ ఇలా ఈజీగా చూపిస్తానమాట. నెక్స్ట్ ఇక్కడ అయిపోయాయి కదా, ఈ నెక్స్ట్ రో చూపిస్తున్నానండి. ఇక్కడ నేను ఒక రో మొత్తం చుట్టేసేసుకున్నాము, అయిపోయింది. సెకండ్ ఇంకొక రో చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ నేను డబల్ థ్రెడ్తో చుట్టూ చూపిస్తున్నానండి. ఇది వచ్చేసేసి ఫోల్డింగ్ వస్తుంది అనమాట. డబల్ థ్రెడ్ అనేది ఫోల్డింగ్ వస్తుంది. ఇక్కడ ఒకటి మిస్ చేశానని చెప్పాను కదా మధ్యలో, అది నేను ఇక్కడ రివర్స్ చేసేసుకుంటున్నాను. ఇలా ఒకసారి మిస్ చేసుకున్నా కానీ దాన్ని ఉల్టా చేసుకోగలగాలి, అలా అయితే ఈజీగా అవుతుందన్నమాట. ఈ విధంగా ఇక్కడ నేను ఇది వచ్చేసేసి ఒక 10 layers డబల్ థ్రెడ్ తోటి ఈ విధంగా చేస్తున్నానండి అల్లిక. ఏంటంటే ఇది ఫోల్డింగ్ అంటే కరెక్ట్గా మన నుదిటి దగ్గర వస్తుందన్నమాట. ఫోల్డింగ్ అక్కడ చాలా స్టిఫ్గా ఉంటుంది డబల్ థ్రెడ్తో చేస్తే. మనము మామూలుగా అల్లిక మొత్తం డబల్ థ్రెడ్తో కూడా చేసుకోవచ్చు. సింగిల్ థ్రెడ్ చేస్తే ఏంటంటే లూజ్ ఉంటుంది, డబల్ అయితే ఇంకొంచెం లూజ్ ఉంటుంది. డబలే కాదు ఇలా త్రిబుల్ దాంతో కూడా అంటే
3 దారాలు ఒకేసారి కలిపి కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను ఒక 10 లేయర్స్ చేశానండి. 5 లేయర్స్ వచ్చేసేసి మనం ఇక్కడ సెంటర్కి ఫోల్డ్ చేస్తున్నాం ఇక్కడ, అందుకని చెప్పేసి ఒక 5 లేయర్స్ వచ్చేసేసి బయట వైపుకు ఉంటాయి, ఒక 5 లేయర్స్ వచ్చేసి ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతాయి అనమాట. మొత్తం ఒక 10 లేయర్స్ అయితే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది ఫోల్డింగ్ అని చెప్పేసి ఇక్కడ నేను ఒక 10 లేయర్స్ చేస్తున్నాను. ముందుగా 10 లేయర్స్లలో ఫస్ట్ కొద్దిగా చూపిస్తున్నానండి ఎలా ఫోల్డింగ్కి ఎలా చేసుకోవాలి డబల్ లేయర్లో అని చెప్పేసి, తర్వాతకి స్కిప్ చేసేసి మళ్ళీ కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను. ఇక్కడ నేను ఫస్ట్ 2 లేయర్లు మాత్రమే చూపిస్తున్నాను, డబల్ థ్రెడ్ తోటి ఫస్ట్ 2 లేయర్లు మాత్రమే చూపిస్తున్నానండి. ఈ విధంగా మనం ఒక్కటి స్కిప్ చేసుకున్నా కానీ మొత్తం పోతుందన్నమాట. అందుకని జాగ్రత్తగా వీడియో మొత్తం పెడుతున్నాను నేను. స్లోగా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టొచ్చు, కాకపోతే అర్థమవుతుందో లేదో అని చెప్పేసి స్లోగా చూపిస్తున్నాను నిదానంగా. అంతేకాకుండా ఈ స్టాండ్కు ఉండే పెగ్స్ అని చెప్పాను కదా, ఈ పొడుగ్గా ఉన్నాయి కదా, వీటిని పెగ్స్ అంటారు చెప్పాను కదా. ఈ పెగ్స్ అనేది మొత్తం జాయింట్గా రావు, మొత్తం విడిపోయి వస్తాయి అనమాట. మనం ఇలా ఉల్టా చేసుకునేటప్పుడు అవి పైకి లేస్తూ ఉంటాయి మధ్య మధ్యలో, అవి గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 2 రోస్ చేశానండి. ఇక్కడ మీకు తెలుస్తుంది డిఫరెన్స్, ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ సపరేట్గా ఉంది కదా, తెలుస్తుంది. ఒక 2 రోస్ చేశాను కదా, మిగిలినవి కూడా అలానే మొత్తం ఫిల్ చేసేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ మొత్తం ఒక 10 రోస్ చేశాను. ఈ 10 రోస్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా 10 రోస్ చేశాను అనమాట. 10 రోస్ ఏంటంటే మనం ఫోల్డ్ చేసేస్తే కరెక్ట్గా 5 వస్తుంది అనమాట, అందుకని 10 చేశాను. ఇక్కడ మనకి ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్లో ఎల్లో థ్రెడ్ లాక్ వేసాం కదా, అది ఫుల్ టైట్ అవుతుంది అనమాట. అది టైట్ అయ్యే టైంలో అది రిలీజ్ చేసుకోవాలి, అది ఊడ తీసేసుకొని మళ్ళీ నార్మల్గా మనం కంటిన్యూ చేస్తున్న థ్రెడ్ని లాక్ వేసుకోవాలన్నమాట. ఇలా మన ఉక్కు ఉంటుందన్నమాట, ఉక్ సపరేట్ ఉంటుంది, ఆ ఉక్తో ఈ విధంగా సపరేట్గా లూజ్ చేసేసుకోవచ్చు. లూజ్ చేసేసుకుంటే లూజ్ అయిపోతుంది, మనకి ఈజీగా వచ్చేసేస్తుంది అనమాట థ్రెడ్. అది లాక్ అనేది ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ మీకు చూపించాను కదా నేను లాక్ ఏ విధంగా వేసుకోవాలనేది, అలా జాగ్రత్తగా వేసుకోవాలన్నమాట. లాక్ వచ్చేసేసి ఇక్కడ నేను ఊడి తీసేసాను. ఇక్కడ థ్రెడ్ మళ్ళీ బయటికి కనిపిస్తుంది అని డౌట్ వద్దండి, ఆ థ్రెడ్ని కూడా మనం అడ్జస్ట్ చేసేసుకోవచ్చు అనమాట. క్యాప్ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఆ థ్రెడ్ కూడా ఏ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనేది నేను చూపిస్తాను మీకు. ఇక్కడ నేను డబల్ లేయర్స్ అంటే మనం 10 లేయర్స్ డబల్లో అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత ఒక కలర్ అనేది కట్ చేసేసాను అనమాట. ఆరెంజ్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఆరెంజ్ వచ్చింది కదా, ఆరెంజ్ కట్ చేసి తీసేసి ఇప్పుడు ఎల్లోతో కంటిన్యూ చేస్తున్నాను. మనకి ఒక వైపు తిప్పితే ఆరెంజ్ ఉంటుంది, ఇంకొక వైపు తిప్పితే ఎల్లో కలర్ ఉంటుంది అనమాట, క్రీమ్ కలర్. ఎల్లో అంటే ఎల్లోయిష్ కాదు, క్రీమ్ కలర్లో ఉంటుంది. ఈ 2 కలర్లు అంటే డబల్గా చేశాను అనమాట. అంతేకాకుండా ఒక సైడ్ పువ్వు స్టార్టింగ్లో చూసారు కదా, ఒక సైడ్ వచ్చేసి నార్మల్గా ప్రిపేర్ చేసేసాను. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ ఏ విధంగా ప్రిపేర్ చేసామో సేమ్ ఇంకా అదే విధంగా ఈ పెగ్స్కి మొత్తం రోల్ చేసేసుకోవాలన్నమాట, ఒక్కొక్క పెగ్కి సపరేట్గా. అంతేకాకుండా ఆ పెగ్స్ మళ్ళీ పైకి లేవకుండా ప్రెస్ చేసుకుంటూ చూసుకుంటూ థ్రెడ్ ఫస్ట్ మనం చుట్టుకున్న థ్రెడ్ని ఒక వేలుతో క్రిందికి అనుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి. ఇది చాలా ఈజీ అని మాత్రం నేను చెప్పనండి, చాలా ఈజీ, ప్రిపేర్ చేయండి మీరు కూడా అని మాత్రం నేను చెప్పను. కష్టంగానే ఉంటుంది, లేదు మేము ఏదో ఒకటి చేయాలి అనుకుంటున్నాం అనే వాళ్ళకి మాత్రం ది బెస్ట్ అని చెప్తాను. అంతేకాకుండా ఒక్క విషయం షేర్ చేస్తానండి ఈ వీడియోలో, ఈ పని వీళ్ళే చేయాలి, ఈ పని వాళ్ళే చేయాలి అనకుండా మనకు నచ్చిన పనిని మనం చేసుకుంటూ పోతే మనం ఎందులో అయినా సరే సక్సెస్ అవుతామండి. అంతేకాకుండా ఇది చిన్న పని ఇది పెద్ద పని అని క్యాలిక్యులేషన్స్ మాత్రం అస్సలు వేసుకోవద్దు. ఏంటంటే ఒక్కొక్కసారి చిన్న పనిలోనే మన మనసుకు నచ్చే విధంగా ఉంటుంది. కొన్నిసార్లు ఎంత పెద్ద పని చేసినా కానీ మనకు అస్సలు నచ్చదు కదా, కొన్నిసార్లు చిన్న పని చేస్తేనే చాలా సంతోషంగా మురిసిపోతుంటాం అనమాట. అలా నాకైతే ప్రతి చిన్న పని అయినా సరే పెద్ద పని అయినా సరే నాకు నచ్చితేనే చేస్తానండి. నచ్చపోతే చేస్తున్నాను అంటే అందులో సక్సెస్ అనేది చాలా లేట్ అవుతుందన్నమాట. ఫెయిల్యూర్స్ ఎక్కువ కనిపిస్తుంటాయి, సక్సెస్ అనేది చాలా లేట్ అవుతుంటుంది. అంటే నా పర్సనల్ విషయాలు చెప్తున్నాను అనమాట. నాకు నచ్చకుండా ఏదన్నా పని చేశాను అంటే ఫెయిల్యూర్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి, లాస్ట్ ఎప్పుడో సక్సెస్ కనిపిస్తుంది. అదే నచ్చింది చాలా ఇష్టంగా చేశాను అంటే అది ఎంత పెద్ద పనైనా ఎంత చిన్న పనైనా చాలా సంతోషంగా ఉంటుంది. అందులో సక్సెస్ అనేది ఎమ్మటే చూస్తూ ఉంటాను. ఇదే కాదండి, మనం ఇంట్లో నార్మల్గా ఇలా అల్లాలి అని చెప్పను, కానీ నార్మల్గా ఇంట్లో మన డ్రెస్సెస్ మన బ్లౌజెస్ మనం స్టిచ్ చేసుకోవడము, లేదా ఈ స్టిచ్చింగ్ అంటే మా వల్ల కాదబ్బోయ్ అనుకున్నారా, లేదా మనం శారీస్కి నార్మల్గా కుచ్చులు అవి వేసుకుంటూ ఉంటాం కదా, అవి బయట ఇచ్చే కంటే మనం ఇంట్లో వేసుకోవచ్చు, ఈజీగా చాలా సింపుల్గా వేసుకోవచ్చు.
అది కూడా కాదు అనుకుంటే బ్లౌజులు ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా డిజైనర్ బ్లౌజులు చాలా ఫామ్లో ఉన్నాయి కదా, అలా మనకు నచ్చిన బ్లౌజులు, అంతేకాకుండా మనకి ఇంట్లో ఉన్న పాత ఓల్డ్ బ్లౌజెస్ని మనకు నచ్చినట్టుగా డిజైన్ బ్లౌజెస్గా మార్చేసుకోవచ్చు అనమాట. ఇలా వీటి మీద ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దయచేసి. ఏంటంటే నెక్స్ట్ వీడియోస్లలో చేద్దామని ఒక ఐడియా ఉందండి. చీర కుచ్చులు ఈజీగా ఎలా వేసుకోవచ్చు, అంతేకాకుండా బ్లౌజెస్ ఇలా సింపుల్గా స్టిచ్చింగ్ ఎలా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసేసి మనం బ్లౌజెస్ని నార్మల్గా బయట ఎక్కువగా ఏంటంటే మగ్గం వర్క్స్ ఇలా చేపించుకుంటూ ఉంటాం కదా, కంప్యూటర్ వర్క్స్, అలా కాకుండా హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఇలా సింపుల్గా ఎలా డిజైన్స్ చేసుకోవచ్చు అనేది చూపించాలి అనుకుంటున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ నేను మొత్తం అల్లేసుకున్నానండి. ఇక్కడ మీరు చూస్తే తెలుస్తుంది, సెంటర్లో మాత్రం డబుల్ లేయర్ వచ్చింది కదా, అటు సైడ్ ఇటు సైడ్ సింగిల్ లేయర్. ఆ డబుల్ లేయర్ కాడ మన ఫోల్డింగ్ వస్తుంది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఫోల్డింగ్ ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మొత్తం వచ్చేసేసి ఎల్లో కలర్ వచ్చేసేసి 25 లైన్స్, ఆరెంజ్ కలర్ వచ్చేసేసి 25 లైన్స్, అట్లానే ఎక్స్ట్రా అల్లాను అనమాట. ఎక్స్ట్రా డబల్ లేయర్లో ఒక 10 లేయర్స్ అల్లాను అనమాట. ఇవి మొత్తము ఇక్కడ నేను అల్లిన లేయర్స్ అనమాట. మొత్తం కలిపి 25 వచ్చేసేసి ఒక 50 అల్లాను, ఇది 10 ఎక్స్ట్రా అల్లాను, 65 లైన్స్ అల్లాను. నెక్స్ట్ వచ్చేసి ఒక 5 లైన్స్ వరకు పైన అల్లుకుంటాం అనమాట. ఇక్కడ మొత్తం ఫస్ట్ స్టార్టింగ్ రివర్స్ చేసుకున్న తర్వాత మనం స్టార్టింగ్ లాక్ వేసాం కదా, ఆ థ్రెడ్ కానించి మళ్ళీ లాక్ వేసిన థ్రెడ్ ఉంది కదా, అక్కడి నుంచి తీసుకొని జాగ్రత్తగా మనం పెగ్స్కి ఎలా ముందుగా వేసుకున్నామో అలా వేసుకోవాలి. మనం మొత్తం అల్లుకునేది అంతా ఒక ప్రాసెస్ అయితే, ఇలా జాయింట్ వేసుకునేది మాత్రము సగం ప్రాసెస్ ఉంటుందండి. ఎందుకంటే కేర్ఫుల్గా జాయింట్ వేసుకోలేదు అంటే ఒక్క పెగ్ మిస్ అయినా కానీ మనకి క్యాప్ అనేది స్ట్రైట్గా రాదు, క్రాస్ వెళ్ళిపోతుంది, మొత్తం క్రాస్ వెళ్ళిపోతుంది. మనకి లుక్ వైజ్గా చాలా చండాలంగా అనిపిస్తుంది అనమాట. ప్యాటర్న్ పోతుంది, చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. మొత్తం మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ నుంచి అల్లుకోవాలంటే అసలు ఎలా ఉంటుంది చెప్పండి. అది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అల్లిక మొత్తం ఒక హాఫ్ పార్ట్ ఉంటే, అంటే ఒక 50% ఇంపార్టెంట్ అయితే 50% ఇంపార్టెంట్ ఇలా అటాచ్ చేసుకోవడం అనమాట. జాగ్రత్తగా మనం తీసిన పెగ్స్ అన్ని జాగ్రత్తగా వేసుకోవడము. అంటే ఇక్కడ నాకు అలవాటు ఉంది కాబట్టి జాగ్రత్తగా వేసుకోగలుగుతున్నాను. లేదు మేము ఫస్ట్ టైం చేసుకుంటున్నాము అంటే ఒక్కొక్క పెగ్ తీసేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ ఉంటుంది కదా, అప్పుడు పినిస్లు అడ్జస్ట్ చేసుకొని, పినిస్లు కానీ ఏమైనా పిన్స్ ఉంటే అడ్జస్ట్ చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను మొత్తం అటాచ్ చేసేసానండి. మొత్తం అటాచ్ చేసిన తర్వాత ఉల్టా చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఇది వచ్చేసేసి డబల్ లేయర్లో ఉంది, డబల్గా వస్తుందన్నమాట మనకి హ్యాట్ వచ్చేసేసి. ఇది డబల్ లేయర్ జాయింటింగ్ అంటారు. ఈ జాయింటింగ్లో మనం జాగ్రత్తగా కేర్ఫుల్గా వేసుకోవాలి. కొంచెం ఏదన్నా కొంచెం అటు ఇటు అయినా కానీ ఇప్పటిదాకా కష్టపడి అల్లిన క్యాప్ అంతా వేస్ట్ అయిపోతుందన్నమాట. అది మెయిన్, జాగ్రత్తగా ఉల్టా చేసేసుకోవాలి. అది ఫస్ట్ చెప్పాను కదా. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కంపల్సరీ వీడియోస్ అయితే షేర్ చేస్తాను, అది మీరు కామెంట్ చేస్తే తొందరగా వస్తాయి, లేదు అంటే కొంచెం లేట్గా చేస్తానన్నమాట. నాకు మాత్రం ఇలా కొత్తగా చేయడం అంటే చాలా ఇష్టం అండి. థ్రెడ్స్ తోటి నార్మల్గా పిచ్చుకలు అవి చేస్తూ ఉంటాం కదా, అవి కూడా చాలా ఇష్టం అనమాట. ఎక్కువగా చేసేదన్నమాట ఇంట్లో డెకరేటింగ్ ఐటమ్స్. అవి థ్రెడ్స్ తోటి చాలా ఇష్టము. ఫస్ట్ నుంచి థ్రెడ్స్ తెచ్చుకొని ఏదో ఒక ఐటమ్స్ చేస్తూ ఉండేదాన్ని. అలా ఇలా హ్యాట్స్ అంటే ఇష్టం పెరిగిందనమాట. నార్మల్గా నీడిల్స్తో చేసే వాళ్ళు ఉంటారండి, వాళ్ళు చక్కగా చేస్తూ ఉంటారు. అలా నేను ట్రై చేశాను. నాకు ఫింగర్స్లలో అది పట్టు అనేది చాలా దొరకలేదు. చాలాసార్లు ట్రై చేసి ఇంకా నేను నా వల్ల కాక వదిలేశానమాట. అలా చాలామంది అనుకొని ఉంటారు మేము కూడా ఇలా చేస్తే బాగుంటుంది అని. అలాంటి వాళ్ళకి ఈ కిట్ మాత్రం ది బెస్ట్ అని చెప్తానండి. చాలా ఈజీగా అయిపోతుంది పని మాత్రము. అదేంటంటే చాలా కేర్ఫుల్గా చేయాల్సి ఉంటుంది. అలవాటైన వాళ్ళకి పర్లేదు, కానీ చాలా అంటే చాలా ఒక్క లైన్ మిస్ అయినా కానీ అది కూడా అలానే ఉంటుంది. ఇది కూడా ఫస్ట్ ఒక 3-4 టైమ్స్ ప్రిపేర్ చేసామనుకోండి అలవాటు అయిపోతుంది అనమాట. హ్యాట్స్ మనం నార్మల్గా బయట మంచి క్వాలిటీ హ్యాట్ కొనుక్కోవాలంటే ఒక 400-500 ఎబోనే పెట్టాల్సి ఉంటుందండి, మంచి క్వాలిటీది రావాలనుకుంటే. మనం ఒక్కసారి కిట్ కొనుక్కున్నాం అనుకోండి, మనం ఇంట్లో అందరికీ ఫ్యామిలీ మెంబర్స్తో సహా అందరం ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను మొత్తం ఒక రో మొత్తం ప్రిపేర్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసేసి
డబల్ లాక్ వేసుకోవడానికి ముందు థ్రెడ్ ఉంది కదా, ఆ థ్రెడ్ కూడా కొంచెం ఎంతవరకు కంటిన్యూ అయితే అంతవరకు కంటిన్యూ చేసేసుకొని మిగిలింది ఫోల్డింగ్ చేసేస్తున్నాం అనమాట. ఇక్కడ మీరు చూస్తే మీకు తెలుస్తుందండి ఎంతవరకు కాబట్టి అంతవరకు కంటిన్యూ చేసేసాను, మిగిలింది సింగిల్ థ్రెడ్తో చేసేస్తున్నాను అనమాట. మనం ఈ విధంగా చేయడం వల్ల ఎక్కడ ముళ్ళు వేయాల్సిన అవసరం అనేది ఉండదు. లేకపోతే మనం ఫస్ట్ ముడి వేసుకొని ఆ థ్రెడ్ అనేది అక్కడి వరకు కట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అక్కడి వరకు కట్ చేసుకుంటే మనకి వచ్చే నష్టం ఏం లేదు, కంటిన్యూ చేస్తే వచ్చే లాభం ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది. ముడి వేస్తే అది ముడిలాగా కనిపిస్తుంది. అలా ముడి వేయకుండా ఇలా థ్రెడ్ అనేది కంటిన్యూ చేసేసుకోవాలి. ఇక్కడ నేను మరీ ఎక్కువ లెంత్ అయిపోతుందని కట్ చేసేసి ఇక్కడ నేను నార్మల్గా తీసేసానండి. మొత్తం ఒకే ప్యాటర్న్ కదా, మీకు కూడా అర్థమైపోతుందని చెప్పేసి చూపించాను అనమాట. ఇక్కడ నేను ఒక 2 లేయర్స్ ముందుగా అల్లేసేసుకున్నాను. ఇక్కడ ఒక 2 or 3 లేయర్స్ అల్లుకున్న తర్వాత మనం క్యాప్ అనేది ఓపెన్ చేసేసుకుంటే సరిపోతుంది. క్యాప్ ఓపెన్ చేసుకోవడానికి ముందుగా థ్రెడ్ అనేది కట్ చేసుకోవాలి. మనకి రౌండ్గా ఎంత వస్తుందో చెక్ చేసేసుకొని థ్రెడ్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చిన్నపిల్లలకు కాబట్టి నేను 1 or 2 లేయర్స్ తీసుకున్నాను పైన. ఒకవేళ పెద్దవారు అనుకోండి ఒక 10 లేయర్స్ వరకు తీసుకోవచ్చు అనమాట, ఈ క్యాప్ పెద్దవాళ్ళకి ప్రిపేర్ చేస్తూ ఉంటే. ఆల్రెడీ ముందు వీడియోస్లలో పెట్టానండి, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి డిస్క్రిప్షన్లో ఇస్తానండి, చెక్ చేయండి క్యాప్స్. ఒకవేళ ఇది తీసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రము దీనికి కూడా లింక్ ఇస్తాను నేను కామెంట్ సెక్షన్లో కానీ లేదా డిస్క్రిప్షన్లో కానీ పించేస్తాను. మొత్తం థ్రెడ్ ఒక రౌండ్ చుట్టుకొని చూసి కరెక్ట్గా ఉన్న తర్వాత కట్ చేసేసుకొని నీడిల్ ఉంటుంది కదా, ఆ నీడిల్లోకి థ్రెడ్ ఎక్కిచ్చేసేసుకొని ఈ విధంగా కింది నుంచి పైకి లాక్కోవాలన్నమాట థ్రెడ్ మొత్తం. ఇక్కడ ఈ పెగ్స్కి ఆల్రెడీ చిన్నగా గ్యాప్స్ ఉంటాయని చెప్పాను కదా, ఆ గ్యాప్స్ లోపల నుంచి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, దగ్గర నుంచి ఇలా పైకి లాక్కోవాలన్నమాట. ఈ నీడిల్ని కింది నుంచి పైకి లాగేసేస్తే మనకి అక్కడ లాక్ అనేది పడిపోతుంది. అంటే టైట్గా అయితే పడదండి, టైట్గా మనం లాస్ట్లో మొత్తం తీసేసుకున్న తర్వాత టైట్ చేసుకోవాలి. ఈ విధంగా నీడిల్ అనేది కింది నుంచి పైకి లాక్కుంటూ ఉంటే మనకి ఇది లాక్ వేసుకోవడానికి కుదురుతుందనమాట. థ్రెడ్ అనేది మరీ ఎక్కువగా తీసుకున్నారనుకోండి తర్వాతకి మళ్ళీ ఫిల్ చేసుకోవడానికి చాలా కష్టం అవుతుంది. ఒక రో అంటే చుట్టూరు పెట్టి చూసుకోండి, రౌండ్ ఎంత వస్తుందో అంత కట్ చేసి తీసుకొని ఇలా కింది నుంచి పైకి చేసేసుకోవాలన్నమాట. చాలా బెనిఫిట్ ఉంటుందండి ఈ కిట్ ద్వారా. ఇందులో ఇంకా టైప్స్ ఉన్నాయండి, డైరెక్ట్ సపరేట్గా మ్యాట్స్ చేసే సపరేట్ కిట్స్ ఇట్లా ఉన్నాయి. కాకపోతే ఈ రౌండ్ దాంట్లోనే మనం అన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట, స్వెటర్స్, మ్యాట్స్, అంతేకాకుండా బెడ్షీట్స్ కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. బెడ్షీట్స్ కోసం ఏంటంటే చాలా మందంగా ఉండే థ్రెడ్ కావాలండి, దానికి చాలా కాస్ట్ పడుతుంది. అంతేకాకుండా కొంచెం టైం పడుతుంది అనమాట బెడ్షీట్ ప్రిపేర్ చేయడానికి. ఇగో ఇక్కడ మీకు చూపించాను చూడండి, ఇక్కడ మనం కొంచెం టైట్ చేసామనుకోండి ఈ పెగ్ అనేది ఊడొచ్చేసేస్తుంది. ఈ విధంగా దాన్ని పైనుంచి వేలుతోటి నేను ప్రెస్ చేసుకుంటూ చేస్తున్నాను, మీరు అబ్జర్వ్ చేస్తున్నారు లేదో, వేలుతోటి కొంచెం ప్రెస్ చేసుకుంటూ మనం థ్రెడ్ అనేది ఈ విధంగా కింది నుంచి పైకి లాగేసేసుకోవాలి. వీటికి గ్యాప్స్ ఉంటాయి మధ్య మధ్యలో, ఆ గ్యాప్స్లో నుంచి మనకు హుక్ ఇచ్చారు కదా, హుక్ కూడా అంతే, ఆ గ్యాప్స్లో నుంచి ఇలా కింది నుంచి పైకి లేపేసేస్తే సరిపోతుంది అనమాట థ్రెడ్ అనేది. ఇది కేవలం ఒక్క మోడల్, ఒక్క ప్యాటర్న్ మాత్రమే. ఇందులో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉంటాయి. అంతేకాకుండా నార్మల్గా ఎండకు పెట్టుకుంటాం కదా హ్యాట్స్, కౌబాయ్ హ్యాట్స్ అంటుంటారు, అవి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి, అవి కూడా ఏ విధంగా, ఒక హ్యాట్ కంపల్సరీ చూపిస్తాను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అని. ఈ విధంగా ఫుల్ అయిపోయిన తర్వాత నీడిల్ తీసేసుకున్నాను. నీడిల్ తీసేసుకొని ఇది రిలీజ్ అంటే ఓపెన్ చేసేయాలన్నమాట, మొత్తం బయటికి తీసేసుకోవాలి. థ్రెడ్ అనేది మొత్తం బయటికి తీసేసుకుంటున్నాను. థ్రెడ్ మొత్తం బయటికి తీసేసుకొని నెక్స్ట్ టైట్ చేసుకోవాలన్నమాట. ఈ క్యాప్ వచ్చేసేసి చాలా ఈజీగా కనిపిస్తుంది కదండి, మొత్తం వీడియో మొత్తం చూస్తే ఇంతేనా, దీనికోసమేనా ఇంత పెద్ద వీడియోనో అనుకుంటారు. కానీ ఇంత ఈజీగా అనిపిస్తుంది, కానీ కష్టం మాత్రం చాలా ఉంటుంది. కష్టం తర్వాత ప్రతిఫలం కూడా చాలా బాగుంటుంది అనమాట. చాలామంది అంటుంటారు కష్టే ఫలి ప్రతిఫలం ఏదో అంటుంటారు, సామెత నాకు గుర్తుకులేదు. కానీ అలా మొత్తం ప్రిపేర్ చేసిన తర్వాత మనకి మనమే ప్రిపేర్ చేసామా అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట, అంత బాగా వస్తుంది. స్వెటర్స్ కూడా చూస్తానండి ట్రై చేయడానికి, ఏంటంటే ఇంట్లో పనులు, స్టిచ్చింగ్ ఇదంతా కావట్లేదన్నమాట. అంతేకాకుండా కుకింగ్ వీడియోస్ అవి పెడుతున్నాను కదా, నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పెట్టాలని ప్లాన్ ఉంది. ఏంటంటే స్టిచ్చింగ్ వీడియోస్, ఈ వీడియోస్ కొంచెం లెంతీగా అనిపిస్తాయి, అదే కుకింగ్ వీడియోస్ అండి చాలా తక్కువ టైంలో ఈజీగా అయిపోతాయి అనమాట. ఇవి చాలా లెంతీ వీడియోస్ ఉంటాయి, ఎడిటింగ్ కానీ లేదా మళ్ళీ వాయిస్ మేకర్ ఇవంతా చాలా ఉంటుంది కదా. చూస్తాను. రెడీ అయిపోయిందండి, ఒక సైడ్ ఆరెంజ్ కలర్, ఇంకో సైడ్ వచ్చి క్రీమ్ కలర్. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ పైన వచ్చేసేసి ఇలా వస్తుందన్నమాట ఫ్లేవర్. ఈ ఫ్లేవర్ని డిస్టర్బ్ చేయకూడదని ఒక సైడ్ ఇలానే వదిలేసాను, డబుల్
కలర్ బాగుంటుందని చెప్పేసి. ఇక్కడ మనకి కింద వచ్చేసేసి ఇలా వస్తుందండి, డబల్ ఫోల్డింగ్ అనమాట. కింద మనం డబల్ పెట్టుకున్నాం కదా, అలా ఫోల్డింగ్ వస్తుంది కింద. మనం థ్రెడ్ ఒకటి స్కిప్ చేసామని చెప్పాను కదా, అది వేస్ట్ ఏం కాదు, ఫోల్డ్ చేయొచ్చు అని చెప్పాను కదా, అది ఏ విధంగా ఫోల్డ్ చేయొచ్చు అనేది ఇక్కడ చూపిస్తాను నేను నీడిలో. కట్ చేయని అవసరం అయితే ఉండదు, థ్రెడ్ కట్ చేయకుండా, అంతేకాకుండా ముడి వేయకుండా ఆ థ్రెడ్ని అక్కడే మనం కవర్ చేసేయచ్చు అనమాట. అంటే ఎక్స్ట్రా థ్రెడ్ అటాచ్ చేసామని ఏమీ ఉండదండి, అక్కడ థ్రెడ్లలోకి మనం ఆ థ్రెడ్ అనేది కలిపేసేయచ్చు అనమాట. ఈజీగా సింపుల్గా ఉంటుంది. ఈ మొత్తం చేసే ప్రాసెస్ అంతా చూసిన తర్వాత ఇంతేగా అంటారు, కానీ చేసే వాళ్ళకి తెలుస్తుందండి ఆ కష్టం మాత్రము. ఏదైనా అంతే కదా, ఇది ప్రాసెస్ అనే కాదు, కుకింగ్ వీడియోస్ కూడా మామూలుగా ఒక వంట చేయాలంటే తక్కువ ఒక 20 minutes, 10 or 20 minutes అయితే పడుతుంది కదా, కానీ వీడియోలోకి వచ్చేసరికి 2 minutes, 3 minutes, 5 minutes ఎలా అయిపోతుంది అలా. కానీ చేయడం మాత్రం చాలా కష్టం. ఈ ఎడిటింగ్లో మొత్తం తీసేసి చాలా తక్కువ వీడియో, ఒక 5 minutes, 2 minutes అలా చూపించేసరికి ఇంతే కదా ఏముందిలే అనుకుంటారు, కానీ చాలా కష్టం అండి వీడియోస్ తీయడము. ఇక్కడ నాకు థ్రెడ్ అనేది చాలా షార్ట్ అయిపోయింది అనమాట. నీడిల్ నుంచి మళ్ళీ సపరేట్ కావట్లేదు, నీడిల్ ముందుగా థ్రెడ్లోకి ఎక్కించుకొని ఆ తర్వాతకి థ్రెడ్ వెనకాలంగా అటాచ్ చేసుకొని ఆ తర్వాత క్యాప్లో నుంచి లాగేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా ఈజీగా అక్కడిదక్కడే కవర్ చేసేయచ్చు అనమాట. మళ్ళీ కనిపించదండి మనకి థ్రెడ్, మళ్ళీ ఎక్స్ట్రా థ్రెడ్ ఉందే ఇక్కడ అన్నట్టు మాత్రం మీకు ఎక్కడ మాత్రం అస్సలు కనిపించదు అనమాట. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి, ఎవరికన్నా ఇలా క్యాప్స్ కావాలి అనుకుంటే, మేము మాత్రం బెంగళూరులో ఉంటాను, బెంగళూరులో లోకల్లో ఎవరికైనా కావాలి అనుకుంటే చెప్పండి, నేను రెడీ చేసి ఇస్తాను. బెంగళూరు అనే కాదు, అవుట్స్కట్స్ ఎవరైనా కావాలనుకుంటే మాత్రం ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా మెయిల్ ఐడి ఇస్తాను, మెయిల్ చేసినా పర్లేదు, నేను నెంబర్ షేర్ చేస్తాను వాట్సాప్ ద్వారా, లేదా ఒకసారి మెయిల్ పెట్టినా పర్లేదండి. లేదా మెయిల్ పెట్టలేమనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను నెంబర్ అలాట్ చేస్తాను, నెంబర్ ఇస్తాను, నెంబర్ ద్వారా వాట్సాప్లో కాంటాక్ట్ అవుతురు. ఈ విధంగా ఈజీగా ప్రిపేర్ చేయించుకోవచ్చు. ఎక్కువ టైం అయితే తీసుకోనండి. ఒకవేళ మీరు ప్రిపేర్ చేయించుకోవాలి అనుకుంటే ఒక 1 or 2 daysలో డెలివరీ ఇస్తాను. లోకల్లో అయితే వితిన్ 24 hours అయిపోతుంది. ఇంకా అవుట్ సైడ్ అయితే కొంచెం టైం పడుతుంది. కానీ ఇంకా పైన మనకు మిగిలిపోయింది కదా థ్రెడ్, దాన్ని వచ్చేసేసి ఈ విధంగా రౌండ్ షేప్ వస్తుంది, ఆ రౌండ్ చుట్టూ అల్లుకోవాలన్నమాట. ఇలా రౌండ్ చుట్టూ ఫిల్ చేసుకుంటే పైన ఆ రౌండ్ అనేది ఇలా గట్టిగా కనిపిస్తుంది. ఇక్కడ నేను మొత్తం ఫిల్ చేసి చూపిస్తున్నాను. మొత్తం అలానే కంటిన్యూ చేస్తే వీడియో అనేది చాలా లెంతీగా అయిపోతుందని చెప్పేసి నేను చూపించాల్సింది కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం చూపించేసేసి మిగిలిందంతా స్కిప్ చేసి చూపిస్తున్నాను అనమాట. ఇప్పటికే చాలా లెంతీగా వచ్చింది వీడియో వచ్చేసేసి. ఇక్కడ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, మొత్తం చూడండి, కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అని కాకుండా చూస్తే అర్థమవుతుంది మీకు. అంటే కష్టం ఎంత ఉందో ప్రతిఫలం కూడా అంతే ఉంటుంది వీడియోలో. చాలా బాగుంటుంది రిజల్ట్స్ మాత్రము. ఇలా రెడీ అయిపోయిందండి. ఇదే విధంగా మన హ్యాండ్ బ్యాగ్స్, అలాగే స్లైడ్ బ్యాగ్స్ ఉంటాయి కదా, అవి కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. నేను ఎక్స్ట్రా కట్ అనేది ఎక్కడా చేయలేదు, ఎక్కడికక్కడికి మొత్తం థ్రెడ్ అనేది మొత్తం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ క్యాప్ లోపలికి అడ్జస్ట్ చేస్తూ వచ్చానమాట. ఈ విధంగా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు క్యాప్ అనేది. ఇది మనం సన్న థ్రెడ్తో చేసాం కాబట్టి కొంచెం లూజ్ ఉంటుంది, ఫస్ట్ చెప్పాను కదా, కొంచెం లూజ్ ఉంటుంది. అదే మందంగా అంటే థిక్నెస్గా చేసుకున్నాం అనుకోండి, కొంచెం మందపాటి థ్రెడ్తో చేస్తే ఇంకా థిక్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా సపరేట్ తెలుస్తుంది చూడండి, ఇక్కడ ఫోల్డింగ్కి సపరేట్గా డబల్ లేయర్ వెళ్ళాం కదా, అది సపరేట్, సింగిల్ లేయర్ది మనకి సపరేట్ తెలుస్తుంది అనమాట. ఇలా ఈజీగా ఇక్కడ నేను వచ్చేసేసి పైన క్రీమ్ వైపు సపరేటు అండ్ ఆరెంజ్ వైపు సపరేట్, ఇక్కడ డబల్ షేడ్ కలర్లో మనకి చాలా బాగుంటుందండి. క్యాప్స్ వచ్చేసేసి ఇలా ఫోల్డింగ్ కాడ సపరేట్ అల్లుకున్నాక 10 layers సెంటర్లో అది సపరేట్ ఉంటుందన్నమాట. ఈ విధంగా ఇక్కడ నేను కింద ఆరెంజ్ కలర్కి వచ్చేసేసి పైన ఫ్లేవర్ అనేది ఏమీ అడ్జస్ట్ చేయట్లేదు. ఆల్రెడీ ఇది ఫ్లేవర్ టైప్లో పైన చాలా బాగుంది కదా, ఇది ఇలానే వదిలేసేసి కింద రివర్స్లో మనకి క్రీమ్ కలర్లో ఇది 2-in-1 క్యాప్ అని చెప్పాను కదా, 2-in-1లో చూపిస్తున్నాను అనమాట. పైన ఇంకా ఫ్లేవర్ లాగా అడ్జస్ట్ చేయడం ఒకటే ఉంది. మనం ఒకవేళ ఫ్లేవర్ లాగా అడ్జస్ట్ చేసుకుంటే మనం లోపల వైపుకి ఇలా ఫ్లేవర్ పెట్టే వచ్చేటట్టుగా తిప్పుకుంటే పిల్లలకి పైన ఏమైనా ఒత్తుకుంటుందేమో అనే డౌట్స్ ఏమొద్దండి. చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది అనమాట. మనకి థ్రెడ్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది, అసలు పెట్టుకున్నా కానీ క్యాప్ పెట్టుకున్నట్టు అస్సలు తెలియదు అనమాట, అంత స్మూత్గా ఉంటుంది. మనం చిన్న థ్రెడ్ కావాలనుకుంటే మాత్రం రేట్స్ అనేది చాలా తక్కువలో అయిపోతుంది. అంటే రేట్స్ తక్కువ అంటే థ్రెడ్కి మాత్రమే తక్కువ అండి, ఈ టైమింగ్ అనేది చాలా ఎక్కువ పడుతుంది అనమాట. అదే లడ్డుగా మందంగా ఉన్న థ్రెడ్తో అల్లుతుంటే తక్కువ టైంలో ప్రిపేర్ అయిపోతుంది, థిక్నెస్ ఎక్కువ ఉంటుందన్నమాట, డిఫరెంట్ అట్లా ఉంటుందన్నమాట.
అలాగే ఎవరైనా ఇలా క్యాప్స్ చేయించుకోవాలి అనుకుంటే మాత్రము ఎంత కాస్ట్ పడుతుంది ఏంది అని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలలో అప్లోడ్ చేస్తానండి. ఇక్కడ డిజైన్ ఉంది కాబట్టి నేను ఇలా పై వైపు అయితే ప్రిపేర్ చేయట్లేదు. ఇంకా కింది వైపు కొంచెం డిజైన్ లేదు కదా, ప్లెయిన్గా ఉంది కదా, అందుకని చెప్పేసి కింది వైపు కొంచెం ఫ్లేవర్ లాగా ప్రిపేర్ చేద్దామని చెప్పేసి చూస్తున్నాను. ఇక్కడ నేను డబల్ కలర్ తీసుకోవాలా సింగిల్ కలర్ తీసుకోవాలని ఫస్ట్ అడ్జస్ట్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి డబల్ కలర్లోనే ఇలా ఫ్లేవర్ అడ్జస్ట్ చేసుకొని కుచ్చుతున్నానండి. ఆల్రెడీ ఫ్లేవర్ ఎలా చేయాలి అని చెప్పేసి ముందు వీడియోస్లలో ఉంది, నేను కింద ఇస్తానండి. ఎలా చేయొచ్చు అనేది చూడండి. నెక్స్ట్ నీడిల్కి ఎక్కించిన తర్వాత థ్రెడ్ మొత్తము ఈ విధంగా వేసుకొని ఒకసారి మొత్తం కుట్టుకొని ఎక్స్ట్రా థ్రెడ్ కట్ చేసేసుకొని ఇంక ఈ థ్రెడ్ని మనం క్యాప్కి అనేది జాయిన్ చేసుకుంటున్నాము. ఇప్పటికే బాగా లెంతీ అయిపోయిందని చెప్పేసి కొంచెం స్కిప్ చేసి చూపిస్తున్నాను అనమాట వీడియోని. ఈ విధంగా కుచ్చాలండి, కింది నుంచి పైకి పైనుంచి కిందికి ఈ నీడిల్తో కుచ్చితే ఏంటంటే మనకి ఈ పై థ్రెడ్స్ అనేది ఊడిపోకుండా స్టిఫ్గా ఉంటాయి అన్నమాట. అటు ఇటు కదలకుండా ఊడిపోకుండా స్టిఫ్గా ఉంటాయి. మనం కుట్టినట్టు అనేది ఎక్కడ తెలియదు, ఎందుకంటే సేమ్ కలర్ థ్రెడ్తో స్మూత్గా ఉంటుంది. థ్రెడ్ కూడా మనం స్ట్రాంగ్గా కుట్టినా కానీ మనకి ఇక్కడ కుట్టాము ఇక్కడ ప్యాచ్ చేసాము అనేది ఏమీ గ్యాప్స్ అనేవి ఉండదన్నమాట. ఈ విధంగా 1-2 సార్లు కింది నుంచి పైకి పైనుంచి కింది కుట్టుకున్నాం అనుకోండి, ఏంటంటే థ్రెడ్స్ కట్ చేసి ఉంటాం కదా, ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ముడి వేసుంటాము, ఆల్రెడీ ముడి వేసినా కానీ ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అలా ఊడిపోకుండా ఈ విధంగా మనం గట్టిగా ఉంటాయి అన్నమాట. మొత్తం అడ్జస్ట్ చేసుకున్నాను నేను ఇక్కడ థ్రెడ్ అంతా మొత్తం అడ్జస్ట్ చేసుకొని ఫ్లేవర్ అంతా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత క్యాప్కి అటాచ్ చేసుకోవడమే. క్యాప్కి అటాచ్ చేసుకునేటప్పుడు కూడా మనము థ్రెడ్ ఎక్కడ ముళ్ళు వేయాల్సిన అవసరం అనేది ఉండదు. మొత్తం ముందుగా మనం ఎలా ఫిల్ చేసుకున్నాము, రౌండ్ని ఎలా క్లోజ్ చేసుకున్నామో మొత్తం అలానే క్లోజ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇక్కడ నేను వచ్చేసేసి ఆరెంజ్ కలర్ వైపు కాకుండా ఎల్లో కలర్ వైపు క్రీమ్ వైపు అటాచ్ చేస్తున్నాను. ఈ క్యాప్ వచ్చేసేసి ముందుగా సెట్ చేసి చూసుకుంటున్నాను ఎలా పెట్టుకుంటే బాగుంటుంది అనేది సెట్ చేసి చూసుకొని ఆ తర్వాతకి ఈ థ్రెడ్లోకి నీడిల్ ఎక్కిచ్చేసేసుకొని సెట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ కుచ్చేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనం రౌండ్గా పైనుంచి థ్రెడ్ తీసాం ఫస్ట్, అందులోకే ఇది కుచ్చితే ఏంటంటే ఆ రౌండ్ అనేది కరెక్ట్గా స్టిఫ్గా ఉండి మనకి పువ్వు అనేది కరెక్ట్గా సెంటర్లో కూర్చుంటుంది అనమాట. కరెక్ట్గా సెంటర్లో ఉంటుంది ఫ్లేవర్ అనేది. మనం ఇలా థ్రెడ్తో కావాలన్నా చేసుకోవచ్చండి, లేదా నార్మల్గా బయట దొరుకుతూ ఉంటాయి. అంటే ఇలా థ్రెడ్తో కాకుండా నార్మల్గా ఇలా పీచ్ లాగా ఉంటాయి కదా, స్పాంజీ లాగా, అలా స్పాంజీ బాల్స్ సేమ్ కలర్వి తెచ్చి సెట్ చేసుకోవాలన్నా సెట్ చేసుకోవచ్చు. లేదా మా పిల్లలకి ఏదన్నా స్టిక్కర్స్ లాగా కావాలి, యాపిల్ స్టిక్కరు లేదా బటర్ఫ్లైస్ అట్లా స్టిక్కర్స్ ఏమైనా కావాలన్నా కానీ క్యాప్కి ముందు వైపు మనము స్టిక్కర్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. మనం అవి యాడ్ చేసుకున్న తర్వాత వాష్ చేసినా కానీ ఏం కాదండి. ఇప్పుడు ఈ క్యాప్ వాషబులే అనమాట. మనం ఎన్నిసార్లు వాష్ చేసినా కానీ ఏమీ కాదు. ఏదైనా ఎక్స్ట్రా కలర్స్ ఏమన్నా వీటికి అంటుతే పోవడం కష్టం, అంతేకాని మనము వాష్ చేయొచ్చు. నార్మల్గా ఎన్ని రోజులైనా కానీ వాడుకోవచ్చు. ఒక 1 year వాడచ్చు, 2 years వాడచ్చు అని నేనైతే అస్సలు చెప్పను, ఎందుకంటే ఆల్రెడీ మేము వాడుతున్నాం కాబట్టి చెప్పగలుగుతాం. ఎన్ని సంవత్సరాలైనా వాడుకోవచ్చు అండి. నా దగ్గర తీసుకున్న వాళ్ళు కూడా ఇప్పటిదాకా ఎటువంటి కంప్లైంట్స్ అనేది రేస్ చేయలేదు. చాలా బాగుందని చెప్పేసి, అంటే ఎక్కువ మందికి ఏం చేయలేదు, ఒక 2-3 మెంబర్స్కి చేశాను. ఒక 10 క్యాప్స్ వరకు వాళ్ళే చేయించుకున్నారనమాట. వాళ్ళు ఎటువంటి కంప్లైంట్స్ అనేది రేస్ చేయలేదు. చాలా బాగుందని చాలా బాగా మెచ్చుకున్నారు. అంటే సేమ్ ప్యాటర్న్లో ఒక 4-5 చేశాను, డిఫరెంట్ ప్యాటర్న్లో చేశాను మిగిలినవి. అంటే హ్యాట్లో వచ్చేసేసి ఒక 5-6 హ్యాట్స్ చేశాను, హెయిర్ బ్యాండ్స్ టైప్లో చేశాను మిగిలినవి. అవేంటంటే హెయిర్ ఇట్లా పైకి లేవకుండా పిల్లలకి ఏ డ్రెస్ మీదకి కావాలంటే ఆ డ్రెస్ మీదకి సెట్ చేసుకున్నట్టుగా, మల్టీ కలర్స్ కావాలంటే మల్టీ కలర్స్, డబల్ కలర్స్, లేదా సింగిల్ కలర్ థ్రెడ్లోనే ఒక 4-5 థ్రెడ్స్ అటాచ్ చేసేసి ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను ఫ్లేవర్ మొత్తం కంప్లీట్ చేస్తున్నానండి. ఈ విధంగా మొత్తం ఫ్లేవర్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి కింది నుంచి పైకి పైనుంచి కిందికి, అంటే ఫ్లేవర్ కింది నుంచి క్యాప్ నుంచి పై దాకా తీసేసుకుంటే మనకి ఈ థ్రెడ్ అనేది కరెక్ట్గా ఫిట్ అవుతుంది అనమాట. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మొత్తం సెట్ చేసేసుకొని మొత్తం స్టిచ్ చేసేసుకొని ఇంకా పైన కట్ చేసేసుకున్నాను నేను. రెడీ అయిపోయింది క్యాప్ వచ్చేసేసి. ఈ విధంగా డబల్గా ఎలా కావాలనుకుంటే అలా మనకి యూజ్ చేసేసుకోవచ్చు. మీకు ఈ వీడియో ఏ విధంగా అయినా ఉపయోగపడింది అనుకుంటే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే నచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ మాత్రం వేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో ఎలా అనిపించింది మీకు అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అంతేకాకుండా ఈ ప్రిపరేషన్కి మాకు ఎంత టైం పట్టినా మీరు చేసే ఒక కామెంట్ లేదా ఒక లైక్ చూసుకొని
ఆ కష్టాన్ని అంతా మర్చిపోతాం అనమాట. ఎంత కష్టపడ్డా ఒక్కొక్క వీడియోకి చాలా కష్టం ఉంటుంది కదా, ఎంత కష్టపడ్డా కానీ ఆ కష్టం అంతా మీరు చేసే లైక్స్ కామెంట్స్ వల్ల అదంతా మర్చిపోతూ ఉంటాము. ఇక్కడ 2-in-1 క్యాప్ మనకి ఇక్కడ రెడీ అయిపోయింది. ఇది నేను చిన్నపిల్లలకి ప్రిపేర్ చేస్తున్నాను చెప్పాను కదా. ఇది మామూలుగా అయితే ఒక 5-6 మంత్స్ కానించి పెట్టుకోవడానికి అవుతుందండి. మరి చిన్నపిల్లలకైతే ఇంకా చిన్న సైజు ఉంటుందన్నమాట. మరి 5-6 మంత్స్ తర్వాత కొంచెం పెద్దగా లావుగా ఉండే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకైతే కరెక్ట్గా సెట్ అవుతుందన్నమాట. ఇక్కడ క్యాప్ రెడీ అయిపోయింది. నేనైతే ఒక టూ డేస్ ఏబోనే పట్టిందండి. నాకు 2.5 డే పట్టిందనమాట క్యాప్ రెడీ కావడానికి. అలాగే ఈ వీడియోలో అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్.